సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ డిజైన్ అవ్వదు. కార్నాట్ హీట్ ఇంజిన్ అనమాట. అంటే కార్నాట్ ఉష్ణయంత్రం. ఇందులో కార్నాట్ ఉష్ణయంత్రం గురించి డిస్కస్ చేసే ముందు దీని ముందు టాపిక్ వచ్చేసరికి హీట్ ఇంజిన్ కోసం చెప్పాను. ఉష్ణయంత్రం అన్నమాట. ఉష్ణయంత్రం ఏమని చెప్పామంటే ఉష్ణాన్ని తీసుకొని యాంత్రిక పనిగా మార్చేటువంటి యంత్రాన్నేమో ఉష్ణయంత్రం అని చెప్పాం అనమాట. ఆల్రెడీ ఉష్ణయంత్రం ఉంది, మరి కార్నాట్ ఉష్ణయంత్రం ఏంటండి అని మనకి ఒక డౌట్ రావచ్చు. ఈ కార్నాట్ అనేటువంటి శాస్త్రవేత్త 1824 సంవత్సరంలోని ఒక ఇంజిన్ తయారు చేసేదన్నమాట. ఇంజిన్ తయారు చేయలేదు, ఒక ఇంజిన్ తాలూకా విధానం ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకున్నాడు. ఆయన ఉద్దేశంలో ఇది ఒక గొప్ప ఇంజిన్ అనమాట. మామూలు ఇంజిన్ కాదు, గొప్ప ఇంజిన్. ఇది కనుక నిజంగా తయారు చేయగలిగితే. అయితే కార్నాట్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసిందంటే థియరిటికల్గా మాత్రమే ఇంజిన్ మనం చూడటమే అయ్యింది, కానీ ప్రయోగపూర్వకంగా అతను చెప్పిన విధంగా ఇంజిన్ని కన్స్ట్రక్ట్ చేయలేము మనం. ప్రయోగపూర్వకంగా కార్నాట్ ఉష్ణ యంత్రాన్ని తయారు చేయలేము అన్నమాట. అంటే ఇప్పుడు మనకు బైక్కి ఇంజిన్ ఉందా, అలాగే లారీకి ఇంజిన్ ఉన్నాయా? ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంజిన్ తయారు చేస్తున్నాం కదా, అలాంటి ఇంజిన్ని కార్నాట్ ఈ సిద్ధాంతం ప్రకారం తయారు చేయలేదు. పాఠం చెప్పుకోవడం వరకు థియరిటికల్గా మాత్రమే ఉపయోగపడుతుంది, సైద్ధాంతికంగా మాత్రం ఉండేటువంటి ఒక భావన అన్నమాట. దీనికి గల కారణం ఏంటంటే ఇంతకుముందు మీకు ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, రివర్సిబుల్ ప్రాసెస్ అని చెప్పాను. అంటే ఏకగత ప్రక్రియలు, ద్విగత ప్రక్రియలు అని. అందులో ద్విగత ప్రక్రియ అనేటువంటి భావన మాట్లాడేటప్పుడు ద్విగత ప్రక్రియ అంటే ఏమని చెప్పామంటే రెండు వైపులా జరగాలి. ద్విగత ప్రక్రియ జరగాలి అంటే నిరోధం కానీ స్నిగ్ధత కానీ ఇలాంటివి ఏమి కూడా ఉండకూడదు. మనకి నిజ జీవితంలో ద్విగత ప్రక్రియ అనేది అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దానికోసం. కాబట్టి ఇప్పుడు ఈ కార్నాట్ ఉష్ణయంత్రం అనేది మాత్రం థియరిటికల్ భావన మాత్రమే, ప్రయోగపూర్వకంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేము. ఇదే మెయిన్. కాబట్టి కార్నాట్ ఉష్ణయంత్రాన్ని డెఫినేషన్ చూపిస్తే ఏ రివర్సిబుల్ హీట్ ఇంజన్, చూసారండి ఇక్కడ రివర్సిబుల్ అంటే ద్విగత అని అర్థం. ఏ రివర్సిబుల్ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ బిట్వీన్ టూ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ కార్నాట్ హీట్ ఇంజన్. సో అంటే రెండు ఉష్ణోగ్రతల మధ్య, ఏ ద్విగత యంత్రం అయితే రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తుందో దాన్నే మనం కార్నాట్ ఉష్ణ యంత్రం అంటాం. రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేయాలి ఒక ద్విగత యంత్రం అన్నమాట. ఏ ద్విగత యంత్రం అయితే రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తుందో దాన్నే మనం కార్నాట్ ఉష్ణ యంత్రం అంటాం తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియం రివర్సిబుల్ హీట్ ఇంజన్ ఆపరేటింగ్ బిట్వీన్ టూ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ ఏ కార్నాట్ హీట్ ఇంజన్. లేదు దీనికే ఇంకోలా ఎలా చెప్పవచ్చు అంటే విత్ రివర్సిబుల్ హీట్ ఇంజన్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వర్క్ ఆర్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఏ కార్నాట్ హీట్ ఇంజన్ అని అంటాం అన్నమాట. అంటే మీకు ఉష్ణాన్నే తీసుకొని మెకానికల్ వర్క్ అంటే యాంత్రిక పని జరగడం అన్నమాట. ఉష్ణాన్ని తీసుకొని యాంత్రిక పనిగా ఏదైతే యంత్రం మారుస్తుందో ఆ యంత్రం, ఏ ద్విగత యంత్రం అయితే మాత్రం ద్విగత యంత్రము అన్నాం అనుకోండి కార్నాట్ అన్నమాట. అలా కాకుండా మనం ద్విగత అనే పదాన్ని తీసేసి ఓన్లీ అంటే ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటువంటి ఇంజిన్ అన్నాం అనుకోండి హీట్ ఇంజిన్ అని అనవచ్చు. హీట్ ఇంజిన్ అది ఏదైనా అవ్వచ్చు, మన బైక్ తాలూకు అవ్వచ్చు, లారీలు కానీ ఏదైనా అవ్వచ్చు. ద్విగత అంటే రివర్సిబుల్ అనేటువంటి పదాన్ని కానీ మనం వాడితే అది కంపల్సరీగా ఆ ఇంజిన్ ఏదై ఉండాలా కార్నాట్ ఉష్ణ యంత్రం అయి ఉండాలి. అసలు హీట్ని తీసుకొని ఇంజిన్ ఎలా పనిచేస్తుందో మీకు ఇదే లెసన్లో ఈ టాపిక్ అయినంటే మీకు వీడియోలు వస్తాయి వరుసనే. ఆ వీడియోలన్నీ చాలా శ్రద్ధగా చూడండి. అలాగే ఇది డెఫినేషన్ అన్నమాట. In 1824 French engineer Carnot designed in a theoretical engine. ఇందాక చెప్పాను కదండి, థియరిటికల్ గా మాత్రమే ఇంజిన్ సాధ్యం అవుతుంది. ఇది ప్రాక్టికల్ గా మాత్రం ప్రయోగపూర్వకంగా నిర్మించలేదు.
ఇంజన్ ఎవడ ఇంజిన్ తయారు చేయలేడు. ఇంజిన్ ఎందుకు తయారు చేయలేదో కూడా మీకు చెప్పాను. తయారు చేయాలంటే అది ద్విగత ప్రక్రియ అయి ఉంటుంది. ద్విగత ప్రక్రియ ఎప్పుడవుతుంది? విద్యుత్ నిరోధం ఉండకూడదు, స్నిగ్ధత ఉండకూడదు, ఘర్షణ ఉండకూడదు. ఇవేవి లేకుండా మనకి నిజ జీవితంలో ఘర్షణ లేకుండా కానీ, స్నిగ్ధత లేకుండా కానీ, నిరోధం లేకుండా కానీ ఎటువంటి ప్రక్రియలు కూడా మనకి భూమి మీద పాజిబుల్ అవ్వవు. కాబట్టి 100% రివర్సిబుల్ ప్రక్రియలు అనేవి ఉండవు, ద్విగత ప్రక్రియలు అనేవి ఉండవు అన్నమాట. అది సాధ్యం అవ్వదు. అది సాధ్యం అవ్వకపోతే హీట్ ఇంజిన్ ఎలా సాధ్యం అవుతుంది? అయితే ఒకవేళ సాధ్యం అయితే దాని దక్షత ఎలా ఉంటుంది అంటే దాని ఎఫిషియన్సీ అనమాట. దాని ఫార్ములాని కూడా మనం రాబట్టచ్చు అనమాట. ఈ కార్నాడ్ హీట్ ఇంజిన్లో మొత్తం మనకి ఎనీ హీట్ ఇంజిన్, కార్నాడ్ హీట్ ఇంజిన్ కానీ ఏ హీట్ ఇంజిన్లో అయినా సరే 4 పార్ట్స్ ఉంటాయి. 4 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి వర్కింగ్ సబ్స్టెన్స్ అంటే పనిచేసేటువంటి పదార్థం. 2 ద సోర్స్, దీన్ని ఉష్ణజనకము అంటాము. 3వది ఏమొచ్చి ద సింక్ అనమాట. సింక్ అంటే మనం సాధారణంగా లో టెంపరేచర్ ఉండేదాన్ని సింక్ అంటాం. పరిసరాల కింద తీసుకోవచ్చు. అంటే చల్లని ప్రాంతాన్ని మనం సింక్ అంటాం. దీంతో పోల్చినప్పుడు సోర్స్తో పోల్చినప్పుడు తక్కువ టెంపరేచర్ ఉండేటువంటి దాన్ని సింక్ అంటాం. ఇన్సులేటింగ్ స్టాండ్. ఇన్సులేటింగ్ స్టాండ్ అంటే ఉష్ణబంధక పదార్థాలు అనమాట. ఉష్ణబంధం అనమాట. అంటే అర్థం ఏంటి? ఉష్ణబంధకం అనేది జరగాలి అనుకుంటే దీని అర్థం ఏంటంటే హీట్ ఎనర్జీని బయటకు పోవడం కానీ, బయట ఉన్నటువంటి హీట్ కానీ లోపల రాకుండా కానీ తయారు చేయడానికి ఉండేటువంటి ఒక పరికరం అన్నమాట. ఇలా మొత్తం అన్ని 4 పార్ట్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్ ఇది మొత్తం ఇంగ్లీష్ మీడియం ముందు నోట్స్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా ఈ నోట్స్ నేను వెంటనే ఇప్పుడే దీని తర్వాతనే కంటిన్యూ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళు ఇగో కార్నాడ్ ఉష్ణయంత్రం అని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈ నోట్స్ని ఫస్ట్గా ఇది డెఫినేషన్ కింద రాయండి. తర్వాత ఇందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయో చెప్పడం జరిగింది. 1వది పనిచేయ పదార్థం, 2 ఉష్ణజనకం, 3 సింకు, 4 ఉష్ణబంధకం అన్నమాట. ఈ 4 ఇందులో పనిచేసేటువంటి పదార్థం గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్. అయితే ముందు ఈ 4 పదాలు ఇక్కడ వరకు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం. అయితే ఇప్పుడు మొత్తం 4 పార్ట్స్ ఉన్నాయని చెప్పాం కదండి. అందులో వర్కింగ్ సబ్స్టెన్స్ అన్నమాట, పనిచేయ పదార్థం. పనిచేయ పదార్థం కింద కార్నాడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఐడియల్ గ్యాస్ని అంటే ఆదర్శ వాయువుని పనిచేయ పదార్థం కింద తీసుకున్నాడు. అయితే ఇది ఎందులో తీసుకున్నాడంటే ఒక పిస్టన్ ఉంది, దాంట్లో వర్కింగ్ సబ్స్టెన్స్ అని తీసుకోండి. పిస్టన్ ఉండాలన్నమాట, కంపల్సరీగా ఒక సిలిండర్ ఉండాలి. ఇది సిలిండర్ అనమాట. ఇది ఇలా సిలిండరు, ఇదేమో పిస్టన్ అనమాట. ఈ పిస్టన్లో లోపల ఇక్కడ డాటెడ్ లైన్స్ చూపించాను కదా, ఇది డాటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ బిందువుల్ని మనం ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ అంటాం, పనిచేసేటువంటి పదార్థం అన్నమాట. దీన్ని పిస్టన్ అంటాం. అంటే తెలుగులో ముసలకము అంటాం, ఇంగ్లీష్లో అయితే పిస్టన్ అనమాట. బట్ ద వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ యాన్ ఐడియల్ గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్ పిస్టన్ అరేంజ్మెంట్ అన్నమాట. కాబట్టి ఒక సిలిండర్లో పిస్టను ఎన్ని అమర్చి ఒక ఆదర్శ వాయువులను తీసుకుంటే దాన్ని మనం పనిచేసేటువంటి పదార్థం కింద తీసుకోవచ్చు అన్నమాట. రెండోది వచ్చేసరికి ద సోర్స్, దీన్ని ఉష్ణజనకము అంటాం తెలుగులో. ద సోర్స్ అంటే ఉష్ణజనకము అంటారన్నమాట. ద బాడీ హై థర్మల్ కెపాసిటీ, అంటే థర్మల్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండి మెయింటైన్ దట్ హై టెంపరేచర్ T1 కెల్విన్ సర్వ్స్ యాజ్ ఏ సోర్స్ అన్నమాట. అంటే అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతాన్ని సాధారణంగా ఉష్ణజనకం అని అనుకో అన్నమాట. అంటే దీన్ని అత్యధిక ఉష్ణోగ్రతను తెలియడం కోసం ఇలా ఒక డయాగ్రామ్ గీస్తాం. ఎప్పుడైనా సరే మ్యాటర్ రాయండి, మ్యాటర్ కింద డయాగ్రామ్ వేయండి. ప్లేస్ లేక పైన వేసాను, మ్యాటర్ రాసి దాని కింద డయాగ్రామ్ వేయండి. అలాగే ఇక్కడ మ్యాటర్ రాసాడు, దాని కింద డయాగ్రామ్ వేయండి. ఇలాగ గీతలు కొట్టండి. దీన్ని ఉష్ణబంధక పదార్థం అంటాం, ఇన్సులేటింగ్ స్టాండ్ అంటాము. T1 అంటే అత్యధిక టెంపరేచర్ ఇక్కడ ఉండాలి అంటాం. అంటే పెట్రోల్ మండుతుంది కదా, పెట్రోల్ మండేటువంటి ఏరియాలో ఎక్కువ వేడి వస్తుంది కాబట్టి దాన్ని T1 కెల్విన్స్ అని అంటాం అన్నమాట. 3వ పార్ట్ వచ్చేసరికి ద సింక్. ద సింక్ అంటే ఏ కోల్డ్ బాడీ మెయింటైన్ అట్ లోవర్ టెంపరేచర్. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది,
మెయింటైన్ దట్ హైయర్ టెంపరేచర్ అనమాట. దీనికి ఆపోజిట్లో ఉండేది ఇది హైయర్ టెంపరేచర్ అయితే ఇదేమవుతుందంటే లోవర్ టెంపరేచర్ T2 కెల్విన్ serves as a sink. Usually surrounding atmosphere is taken as in sink అనమాట. అయితే అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉండేటువంటి మరొక ప్రాంతాన్ని ఏమంటారంటే సింక్ అని అంటాం. తెలుగులోని ఇంగ్లీష్లో కూడా సింక్ అని అంటాం అనమాట. సాధారణంగా పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సింక్ కింద తీసుకుంటాం. ఇది T2 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఉంటుంది. దీని డయాగ్రామ్ ఇది సింక్ అని పెట్టేసి ఇలా డయాగ్రామ్ వేసి చూపిస్తాం అనమాట. అయితే ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఇక్కడ ఒక T1 అనేటువంటి టెంపరేచర్ ఉంది, మొదటి ఉష్ణోగ్రత. ఇది T2 అనేటువంటి ఇంకో టెంపరేచర్ ఉంది, రెండో ఉష్ణోగ్రత. కాబట్టి కార్నాటిక్ ఉష్ణ యంత్రం ఎవరి మధ్య ఉంది? రెండు ఉష్ణోగ్రతల మధ్య కదా పనిచేస్తుంది. T1 ఒకటి, T2 ఒకటి, రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటువంటి ద్విగత యంత్రాన్ని ఏమన్నాము మనం ఇందా డెఫినేషన్ చెప్పేటప్పుడు? దాన్నే కార్నాట్ హీట్ ఇంజిన్ అని చెప్పాం. ఏ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ టూ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ కార్నాట్ హీట్ ఇంజిన్ అని డెఫినేషన్ చెప్పడం జరిగింది. సో అందుచేత సింక్ అంటే ఇది మూడో పార్ట్ అనమాట. నాలుగోది వచ్చేసరికి ఇన్సులేటింగ్ స్టాండ్. ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ ఎందుకంటే మనకి ఉన్న ఇక్కడ డెవలప్ అవుతుంది కదా ఉష్ణము, హీట్ డెవలప్ అవుతుంది కదా. ఇక్కడ డెవలప్ అయినటువంటి హీట్ బయటికి మరీ ఎక్కువ హీట్ బయటకు అనేది పోతుంది, మరీ ఎక్కువ పోకుండా ఉండడం కోసం ఇన్సులేటింగ్ స్టాండ్ అంటారు, ఉష్ణబంధక పదార్థం అన్నమాట. టు మేక్ ద హోల్ సిస్టమ్ పర్ఫెక్ట్లీ ఏ నాన్ కండక్టింగ్ స్టాండ్ ఈజ్ పుట్ ఆన్ ద బేస్ ఆఫ్ ద సిలిండర్. సిలిండర్ అడుగు భాగాన్ని హీట్ అంతా కూడా బయటకు పోకుండా ఉండడానికి ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ అని మనం చూపిస్తాం అన్నమాట. ఇది ఇలా గీతలు గీసినవన్నీ కూడా ఇన్సులేటింగ్ స్టాండ్ అని అర్థం. ఇవి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా గీతలు గీసున్నదా అంటే ఇది ఇన్సులేటింగ్ స్టాండ్ అని అర్థం. అలాగే ఇది కూడా ఇన్సులేటింగ్ అని అర్థం. అలాగే ఇక్కడ గీసింది కూడా ఇన్సులేటింగ్ ఉష్ణబంధకం అని అర్థం అన్నమాట. ఇలాగ గీతలతో చూపించిన దాన్ని ఉష్ణబంధక పదార్థం అని మనం అంటాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 4 పార్ట్స్. కంపల్సరీగా ఎస్ఐ క్వశ్చన్ స్టార్టింగ్లో ఇవి రాయాలి. ముందు ఇంగ్లీష్ మీడియం ఏమో స్క్రీన్ షాట్ తీయండి, వెంటనే మీకు తెలుగు మీడియం కూడా నేను చూపిస్తాను. మనకు రెండో పార్ట్ వచ్చేసరికి ఉష్ణజనకం అనమాట. T1 కెల్విన్ గల అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఉష్ణజనకం అని అంటారు అనమాట. అంటే అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాన్ని మనం ఉష్ణజనకం అంటాం. అంటే పెట్రోల్ మండుతుంది కదా, అక్కడే కదా వేడి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సింక్ అనమాట. T2 కెల్విన్ గల అల్ప ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాన్ని సింక్ అంటాం. సాధారణంగా మన పరిసరాలు అనమాట. మన బండి ఎప్పుడైనా సరే పెట్రోల్ మండుతూ వేడెక్కుతూ ఉందనుకోండి, ఆ బండి తాలూగా ఇంజిన్ నుండి వచ్చేటువంటి వేడి ఎప్పుడు కూడా ఎక్కడ పోద్ది? బయటలో గాలి ఉంటుంది కదా, గాలిలోకే కలిసిపోద్ది. దీన్ని T2 కెల్విన్తో ఉంటాం. డయాగ్రామ్కి వేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఉష్ణబంధనం. ఉష్ణబంధనం అంటే మొత్తం వ్యవస్థను ఉష్ణబంధనంలో ఉండాలి. కావున సిలిండర్ అడుగు భాగాన్ని ఉష్ణబంధనాన్ని అమరుస్తారనమాట. సో మొత్తం వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం ఉష్ణం బయటకు పోకుండా, ఎక్కువ బయటకు పోకుండా ఆపలేదండి. సో పోకుండా దీనికోసం మనం చూస్తాం అనమాట. అర్థమైందండి? సో ఇది ఇలాగా. తర్వాత కార్నాటిక్ ఉష్ణ యంత్రం యొక్క దక్షతకు సమీకరణం. దీన్ని కూడా మీరు కంటిన్యూ చేసుకోండి, దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా నోట్స్ మీరు రాసుకోండి, తెలుగు మీడియం కూడా. ఈ హీట్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అని మీకు బాగా ఒక అవగాహన రావడం కోసం, అసలు ఉష్ణ యంత్రం ఎలా పనిచేస్తుంది, మామూలుగా వేడిని తీసుకొని అసలు నిజంగా యంత్రం పనిచేస్తుందా పనిచేయదా అని తెలుసుకోవడం కోసం మీకు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ ఇన్సులేటింగ్ స్టాండ్ ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో వీటిని మీకు అన్నీ కూడా ఫస్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేటువంటి వీడియోలో ఫస్ట్ వీడియోలో మీకు కనబడుతుంది. ఆ తర్వాత హీట్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది, అలాగే ఆవిరి ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అనేటువంటివి కూడా కంటిన్యూస్గా ఒక చిన్న వీడియోలు మీకు చూపిస్తాను. వీటిని ముందు చూడండి. ఇవి చూసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే మీకు కంటిన్యూ చేస్తాను. ఓకేనండి? నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఎస్ఏ కంటిన్యూషన్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం. ఓకేనండి? कार्नोट इंजन के 3 मेन पार्ट्स हैं. फर्स्ट, एक इंसुलेटेड नॉन कंडक्टिंग स्टैंड जिससे एनर्जी का ट्रांसफ़र पॉसिबल ना हो. सेकेंड, एक हॉट रिजर्वायर जिसकी हीट कैपेसिटी इन्फिनिट हो. इन्फिनिट इसलिए ताकि इससे कितनी भी एनर्जी लेने पर रिजर्वायर का टेम्परेचर कांस्टेंट बना रहे. इसे हीट सोर्स भी कहते हैं. थर्ड,
एक कोल्ड रिजर्वायर, इसकी हीट कैपेसिटी भी इन्फिनिट होती है, ताकि इसे कितनी भी हीट देने पर इसका टेम्परेचर चेंज ना हो। इसे हीट सिंक भी कहते हैं। फोर्थ, एक सिलेंडर जिसमें वर्किंग सबस्टेंस को रखा जा सके। वर्किंग सबस्टेंस कुछ भी हो सकता है, गैस या लिक्विड। सिलेंडर के साथ एक मूवेबल पिस्टन लगा होता है। पिस्टन और सिलेंडर के वॉल नॉन कंडक्टिंग मटेरियल के बने होते हैं, जिससे हीट का ट्रांसफ़र पॉसिबल नहीं होता है, जबकि सिलेंडर का बेस कंडक्टिंग होता है। एक कार्नोट इंजन कार्नोट साइकिल के 4 अलग अलग स्टेजेस से गुजरता है, जिसे ग्राफिकली एक पीवी ग्राफ पर डिस्प्ले करते हैं। इसके लिए सबसे पहले सिलेंडर को हॉट रिजर्वायर पर रखते हैं। चूँकि रिजर्वायर का टेम्परेचर गैस के टेम्परेचर से अधिक है, इसलिए हीट रिजर्वायर से गैस की ओर फ्लो होती है, जिससे गैस का एक्सपांशन होने लगता है। चूँकि हीट ट्रांसफ़र होने की वजह से गैस एक्सपेंड हो रही है, इसलिए गैस का टेम्परेचर बढ़ नहीं पाता। इस प्रोसेस को आइसोथर्मल एक्सपांशन कहते हैं। गैस के एक्सपेंड होने की वजह से गैस का वॉल्यूम बढ़ता है और प्रेशर घट जाता है। नेक्स्ट स्टेप में सिलेंडर को हॉट रिजर्वायर से हटाकर इंसुलेटिंग स्टैंड पर रख देते हैं। ऐसा करने पर गैस चारों ओर से नॉन कंडक्टिंग वॉल से कन्फाइंड हो जाती है। पिस्टन को धीरे धीरे ऊपर उठने देते हैं, जिससे गैस और एक्सपेंड होती है, लेकिन इस बार गैस को एक्सपेंड होने के लिए कहीं और से हीट नहीं मिल रही। इस तरह के एक्सपांशन को एडियाबैटिक एक्सपांशन कहते हैं। चूँकि यह एक्सपेंशन बिना हीट के हो रहा है, इसलिए गैस का टेम्परेचर डिक्रीज होने लगता है। इस एक्सपेंशन के कारण भी गैस का वॉल्यूम और बढ़ता है और प्रेशर घट जाता है। नेक्स्ट स्टेप में सिलेंडर को स्टैंड से उठाकर कोल्ड रिजर्वायर पर रख देते हैं। अब पिस्टन को अंदर की ओर प्रेस करते हैं, जिससे गैस का कंप्रेशन होने लगता है। गैस के कंप्रेस होने से जो एक्स्ट्रा हीट प्रोड्यूस होती है, उसे रिजर्वायर एब्जॉर्ब कर लेता है। इस तरह गैस उसी कांस्टेंट टेम्परेचर पर कंप्रेस हो जाती है। इसे आइसोथर्मल कंप्रेशन कहते हैं। इस कंप्रेशन के कारण गैस का वॉल्यूम घट जाता है और प्रेशर इंक्रीज हो जाता है। फाइनल स्टेप में सिलेंडर को फिर से स्टैंड पर रख देते हैं और पिस्टन को डाउनवर्ड प्रेस करते रहते हैं। लेकिन अब एक्स्ट्रा प्रोड्यूस हो रही हीट को एब्जॉर्ब करने के लिए कोल्ड रिजर्वायर नहीं है, इसलिए गैस का टेम्परेचर बढ़ने लगता है। इस कंप्रेशन को एडियाबैटिक कंप्रेशन कहते हैं। पिस्टन को तब तक प्रेस करते हैं जब तक कि गैस का टेम्परेचर बढ़कर वापस से हॉट रिजर्वायर के बराबर ना हो जाए। इससे गैस का वॉल्यूम और घटता है और प्रेशर इंक्रीज होता है। इस स्टेप के एंड में गैस वापस से अपनी इनिशियल स्टेट में पहुंच जाती है। यह कंप्लीट साइकिल कार्नोट साइकिल कहलाता है और इस पर वर्क करने वाला इंजन कार्नोट इंजन कहलाता है। एक कार्नोट इंजन की एफिशिएंसी दोनों रिजर्वायर के टेम्परेचर पर डिपेंड करती है। या तो हॉट रिजर्वायर का टेम्परेचर इन्फिनिट केल्विन कर दें, या फिर कोल्ड रिजर्वायर का टेम्परेचर 0 केल्विन। दोनों ही केसेस में इंजन की एफिशिएंसी 100% हो जाएगी, बट ऐसा कर पाना पॉसिबल नहीं है। इसलिए कार्नोट इंजन सिर्फ एक थ्योरेटिकल आइडियल इंजन है। प्रैक्टिकल इंजन की एफिशिएंसी बढ़ाने के लिए हम दोनों रिजर्वायर के टेम्परेचर में जितना ज़्यादा डिफरेंस पॉसिबल हो उतना ज़्यादा रखते हैं।
ఇప్పుడు ఆ 4 పార్ట్స్ అయ్యాయి కదండి. ఆ 4 పార్ట్స్ ఇప్పుడు దీని ముందు ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుందో మీ అందరూ చూశారు కదా. అందులో చూడండి, మీకు ఒక లైట్ వేయడం వల్ల పిస్టన్ ఏమవుతుంది, ముందుకి వెనక్కి ఇలా మూవ్ అవడం వలన మీకు దానికి ఒక కనెక్టింగ్ రాడ్ ఉంది. దాని యూ షేప్లోని ఇలా కనెక్ట్ చేస్తారనమాట. మనకి టైర్లు మిషన్ ఎలా కుడతారు, మిషన్ కుట్టేటప్పుడు యూ షేప్లో ఎలాగైతే ఉంటుందో దీనికి కూడా ఆ రకమైనటువంటివి హ్యాండిల్స్ చేయడం వల్ల చూడండి ఇంజిన్ ఏమవుతుంది, పిస్టన్ ఏమో ముందుకి వెనక్కి ఇలా ఊగుతుంది. అదే రెండు హీట్ ఇంజిన్లు మీరు చూశారు, అంటే ఒక ద్వీపంతో ఎలిగేవి. అలా కాకుండా ఒక ద్వీపంతో మనకి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆ నీటిని మరగబెడుతున్నాం. నీటిని మరగబెడతాం అంటే నీరేం చేస్తుంది, ఆవిరి కింద కన్వర్ట్ అవడంలో పిస్టన్ ముందుకి వెనక్కి మూవ్ అవడం వల్ల వీరేమవుతుంది, తిరుగుతుంది. చూసారా, ఈ 3 వీడియోలు మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశారు కదా. అలాగే పీవీ డయాగ్రామ్ ఎలా వస్తుందో కూడా మీరు చూశారు. నేను ఇక్కడ కూడా పీవీ డయాగ్రామ్ ఎలా వస్తుందో మనం కంపారిజన్ చేసి మనం చూద్దాం. ఇప్పుడు అందులో ఆ 3 వీడియోలు మీరు ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో మీరు చూశారు కాబట్టి దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం మాట్లాడదాము. ఏ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ కార్నాట్ హీట్ ఇంజిన్. ఇందాక ఆల్రెడీ మీకు డెఫినేషన్ చెప్పేశాను నేను. కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ కార్నాట్ హీట్ ఇంజిన్ అంటే కార్నాట్ ఉష్ణయంత్రం యొక్క దక్షతకు సమీకరణం అని సైడ్ పెడతాం. మరి దక్షత కదా అంటున్నాము, అందుకనేసి అసలు కార్నాట్ హీట్ ఇంజిన్ అంటే ఏంటంటే డెఫినేషన్ రాశాను అన్నమాట. మీరు రాయకపోయినా పర్లేదు, ఆల్రెడీ ముందు రాశాం కాబట్టి రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ 2 టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ కార్నాట్ హీట్ ఇంజిన్. ఏ ద్విగత యంత్రం అయితే 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తుందో ఆ యంత్రాన్ని ఏమంటారంటే కార్నాట్ హీట్ ఇంజిన్, ఉష్ణ యంత్రం అని అంటాం అన్నమాట. కాబట్టి కార్నాట్ ఉష్ణ యంత్రంతో దక్షతని ఏటా ఎన్ ఉంటుంది కదా, ఇది ఎన్న కదా, ఎన్ ఇదే కదా, ఎన్న ఎలా సాగదీశారనుకోండి ఏటా అయిపోద్ది అన్నమాట. దీన్ని ఏటా అంటాం, ఏటా అని జరుగుతుంది. తెలుగులో రాస్తున్నాను అర్థం అవడానికి, ఏటా. కాబట్టి ఏటా ఈక్వల్ టు వర్క్ డన్ బై గివెన్ హీట్, అంటే తెలివిలో జరిగిన పనిపై ఇచ్చిన ఉష్ణం. నువ్వు కొంత ఉష్ణాన్ని ఇస్తావు కదా, కొంత ఉష్ణాన్ని ఇస్తే అప్పుడు కొంత పని జరుగుతుంది. ఆ పని అంటే డబ్ల్యూ అన్నమాట. నువ్వు ఇచ్చిన ఉష్ణాన్ని Q1 అన్నమాట. మధ్యలోనే ఇక్కడ బై ఉన్నది. బై అంటే తెలుగులో నిష్పత్తి అంటాం, ఇంగ్లీష్లో ఏమో రేషియో అంటాం. కాబట్టి ద రేషియో ఆఫ్, ఇక్కడ ద రేషియో ఆఫ్ వర్క్ డన్ టు ద గివెన్ హీట్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. అదే డెఫినేషన్ చూడండి, ద రేషియో బిట్వీన్ వర్క్ డన్ అంటే ఇది అండ్ గివెన్ హీట్, ఇదో గివెన్ హీట్ అంటే ఇది టు ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎఫిషియన్సీ అన్నమాట. కాబట్టి జరిగిన పనికి ఇచ్చిన ఉష్ణానికి మధ్య గల నిష్పత్తిని దక్షత అంటాం అన్నమాట. జరిగిన పని ఇచ్చిన ఉష్ణం. ఉదాహరణ మీకు ఆల్రెడీ నేను మీకు మొన్న క్లాసులో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకరికి ఇంటర్మీడియట్ మార్కులు 470 మార్కులకు పరీక్ష పెట్టాం అనుకోండి. అంటే Q1 అంటే 470 మార్కులకి మనం ఎగ్జామ్ పెట్టినట్టు. Q1 అంటే నువ్వు ఇచ్చింది అని అర్థం, నువ్వు 470 మార్కులకు నువ్వు పరీక్ష పెట్టావు అని అర్థం. Q1 అంటే నేను ఎంత హీట్ ఇచ్చాను అని అర్థం. 470 మార్కులకి ఎగ్జామ్ పెడితే 470 మార్కులు పిల్లవాడికి వచ్చేస్తాయా? రావు కదా. ఒక 420 రావచ్చు,
లేదా 400 రావచ్చు, ఏదో రావచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏంటంటే ఇవి వచ్చిన మార్కులు అన్నమాట. 470 మార్కులు నువ్వు ఎగ్జామ్ పెడితే 400 మార్కులే నీకు వచ్చాయి అన్నమాట. అంటే ఎంత వేస్టేజ్ అయింది? 70 మార్కులు వేస్టేజ్ అయింది. వీడి పర్సెంటేజ్ ఎంత? కుర్రోడు తెలివైనడు కాదని నువ్వు పర్సెంటేజ్ కట్టమంటే ఏం కడతావు? ఆడికి వచ్చిన మార్కులు పై మొత్తం మార్కులు ఇంటూ 100, ఇదే కదా నువ్వు కడతావు. అలా కట్టినప్పుడు వాడికి సపోజ్ 80% లేదా 70% ఎంతో కొంత వచ్చింది అనుకోండి, 80% వచ్చింది, కుర్రోడు బాగా చదువుతాడు అని మనం మాట్లాడుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు Q1 అనేటువంటి హీట్ ఇస్తున్నావు, ఎంత హీట్ ఇచ్చావు, కానీ ఎంత హీట్కి ఈక్వల్గా వర్క్ జరగకపోవచ్చు. కొంత తక్కువ జరుగుతుంది, కొంత వేస్టేజ్ జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం 1 ఉంటుంది, 1 ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చినంత హీట్ కింద కానీ కన్వర్ట్ అయిపోతే 1 అనమాట. లేదంటే 1 కన్నా తక్కువ మాత్రమే ఉంటుంది తప్ప 1 కన్నా ఎక్కువ ఉండే సందర్భమే లేదనమాట. కాబట్టి ఎఫిషియన్సీ అనేది 1 గానే వచ్చేసింది అనుకోండి, అర్థమేంటి తెలుసా? 1 లీటర్ పెట్రోల్ మండిస్తే 100 కిలోమీటర్లు వస్తుందని అర్థం. 1 లీటర్ పెట్రోల్ మండిస్తే 100 కిలోమీటర్లు ఎప్పుడు వస్తుందంటే ఈ దక్షత ఎంత అయిపోవాలి? 1 అయిపోవాలి. 1 అయిపోవాలంటే ఇది రెండు ఏమైపోవాలి? ఈక్వల్ అయిపోవాలి. అంటే అర్థమైతే 470 మార్కులకి నేను ఎగ్జామ్ పెడితే నీకు 470 వచ్చేసాయి. వచ్చేస్తే 2 పోతే ఎంత వస్తుంది? వాట్ వస్తుంది అనమాట. 470 ఎవడని తెచ్చుకున్నాడా ఇప్పుడు వరకు అంటే లేదు, 466 వరకు తెచ్చుకున్నాను. ఎక్కడో కాడో ఒక్కొక్క మార్క్ ఎలాగోలా తీసేస్తారు కదా. సో అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే వేస్టేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దీన్ని ఎఫిషియన్సీ అంటాం. దీనికి మనం ఫార్ములా రాబట్టాలి అనమాట. ఇప్పుడు మనం అంతా చేసి ఫార్ములా రాబట్టాలి. ఇది మన ఎయిమ్. కార్నాడ్ హీట్ ఇంజిన్ వర్క్స్ యాజ్ ఫాలోయింగ్ 4 స్టెప్స్ అన్నమాట. కార్నాడ్ ఉష్ణయంత్రం అనేది 4 పద్ధతుల్లో జరుగుతుంది ఇక్కడ. ఒకటి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో దీన్ని మీకు బాగా అర్థం అవడానికి ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకుముందు ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్లో గ్రాఫ్లు ఎలా వస్తాయో చెప్పాను. ఐసోథర్మల్ ప్రాసెస్లో పీవీ డయాగ్రామ్ గీస్తే ఇలా వస్తుంది అన్నాను. ఇది ఎవరు? ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. ఐసోథర్మల్ ప్రాసెస్ సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. అదే ఎడియాబాటిక్ ప్రాసెస్ కానీ అనుకోండి, ఎడియాబాటిక్ వచ్చేసరికి గ్రాఫ్ ఎలా వస్తుందని మీకు దీని ముందు వీడియోలో చెప్పాను, డిఫరెన్సెస్ చెప్పాను. ఐసోథర్మల్ అంటే సమ ఉష్ణోగ్రత ప్రక్రియ, ఎడియాబాటిక్ అంటే స్థిరోష్ణక ప్రక్రియ. ఐసోథర్మల్ ప్రాసెస్ లో గ్రాఫ్ తాలూకా వాలు అంటే పీవీ వాల్ అంటాం, పీవీ డయాగ్రామ్ అన్నమాట. పీటీని వాల్యూమ్కి తీసిన గ్రాఫ్. ఈ పీవీ డయాగ్రామ్ అనేది ఏమవుతుందంటే స్లోప్ ఇక్కడ తక్కువ ఉంటుంది, వాల్యూ తక్కువ ఉంటుంది. ఇక్కడ వాల్యూ చూస్తే ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు లెక్క. కాబట్టి ఐసో అంటే ఇలా అడ్డగా వస్తుంది, ఇంచుమించుగా అడ్డగా వస్తుందని. ఎడియాబాటిక్ అంటే ఇంచుమించుగా నిలువుగా వస్తుందని గుర్తుపెట్టుకోండి ప్రజెంట్. ఇది క్లారిటీ ఉందా లేదా? ఐసోకి అయితే అడ్డగానా, ఎడి అయితే నిలువుగానా వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక క్లియర్. ఇప్పుడు చూద్దాం, చూడండి. దీన్ని ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చూద్దాం. ఈ 4 ప్రాసెస్ల్లో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసో అంటే సమ ఉష్ణోగ్రత వ్యాకోచము, ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచము. అంటే ఇప్పుడు ఐసో అంటే ఎంత చెప్పాను కదా, ఇక వ్యాకోచం కాబట్టి ఇక్కడ బయలుదేరింది ఇలా వ్యాకోచించింది అనమాట. దీని పేరు ఏ, దీని పేరు బి అనమాట. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయింది. ఎక్స్పాన్షన్ అంటే సాగింది, ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇలా సాగిపోయిందని అనుకుందాం అందాక. సో ఎవరికి ఇది గ్రాఫ్? పీకి వీకి. అందుకని ఇక్కడ కోఆర్డినేట్స్ ప్రెజర్ వాల్యూమ్ P1 V1 ఉంటే ఇక్కడ ప్రెజర్ వాల్యూమ్ P2 V2 అని ఉంటాయి అన్నమాట. ఇలా 2 ఉంటాయి. తర్వాత ఏమొచ్చింది? ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇది కూడా ఎక్స్పాన్షనే. ఎడియాబాటిక్ అయితే గ్రాఫ్ ఎలా వస్తుందని మనం ఇలా నిలువుగా వస్తుందని చెప్పాను. సో ఇది ఎక్స్పాన్షనే కాబట్టి ఇంకా పొడుగు ఇలా సాగింది అనమాట కొంచెం. తర్వాత ఐసోథర్మల్ కంప్రెషన్. కంప్రెషన్ అంటే ఇది. ఇందాక ఎక్స్పాన్షన్ అంటే ఇలా ఇలా వెళ్ళింది, కంప్రెషన్ అంటే ఏమో మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. ఐసో కదా, ఇది కూడా మూడోది ఐసో. మూడోది అంటే సమ ఉష్ణోగ్రత. కంప్రెషన్ అంటే సంపీడనము అని అర్థం, లేదా సంకోచము అని అర్థం.
ఇది వ్యాకోచం అయితే ఇది సంకోచం అన్నమాట. అంటే ఇందాక వ్యాకోచించింది కాబట్టి ఇప్పుడు సంకోచం అంటే ఏమవుతుంది, ఇలా బ్యాక్ వస్తుంది. దీన్ని బి, ఇది సి, ఇది డి అవుతుంది. ఓకేనా. తర్వాత ఏమైంది, ఇడియాబాటిక్ కంప్రెషన్ అంటే స్థిరోష్ణక సంకోచం. సంకోచం అంటే అర్థం ఏంటి అంటే ఇందాక ఎక్స్పాండ్ అయ్యింది, ఇప్పుడు సంకోచం అంటే వెనక్కి వెళ్ళాలి, ఇలా వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఇలా వెళ్ళింది, ఇలా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడైతే వ్యవస్థ బయలుదేరిందో అక్కడ నుండి బికి వెళ్ళి సికి వెళ్ళి డికి వచ్చి మళ్ళీ ఏకి వెళ్ళింది. అంటే ఒక చక్రం కంప్లీట్ అయిందా, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే జరిగిందే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం, చక్రీయ ప్రక్రియ అని అంటాం అన్నమాట. ఇక్కడ P1 V1 ఇక్కడ P2 V2 ఉంటే ఇక్కడ ఏమవుతుంది, P3 V3, ఇక్కడ P4 V4 అవుతాయి వాస్తవాన్ని, పేరును గణపరిమాణాలు మార్చుకుంటాయి. అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఇదేమని చెప్పాను మీకు, సమఉష్ణోగ్రత వ్యాకోచం అన్నాం. అంటే ఇక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడు ఇక్కడ కానీ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, అది T1 అన్నమాట. ఇక్కడ నుండి ఇక్కడ స్థిరోష్ణ వ్యాకోచం కాబట్టి ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. ఇక్కడ T1 ఉందంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఏమవుతుందంటే T2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఏంటంటే ఐసోథర్మల్ కంప్రెషన్ కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత T2 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ T2 ఇక్కడ T2 ఇక్కడ T2 ఇక్కడ T2, ఈ గీత మొత్తం మీద ఎక్కడైనా T2. అదే స్థిరోష్ణ సంకోచం వచ్చేసరికి ఇక్కడ T2 ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఈ గీత మొత్తం మీద ఉష్ణోగ్రత అన్నాం T1, అందుకని ఇక్కడ T2 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది, T1 ఉంటుంది. దీన్ని పెద్ద డయాగ్రామ్ వేసి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ముందు ప్రెజెంట్ దీన్ని రాసుకోండి, ఇది రాసుకున్న తర్వాత తెలియమేయడం వల్ల కూడా ఏంటి ఉంటుందో చూశారు. తెలిమేయడం వచ్చేసరికి ఉష్ణయంత్రం చేసిన పనికిని ఇచ్చిన ఉష్ణానికి మధ్య గల నిష్పత్తినే దక్షత అంటాం. జరిగిన పనిపై ఇచ్చిన ఉష్ణరాశి W/Q1 అన్నమాట. కారణాలు ఉష్ణయంత్రం అనేది ఈ క్రింది 4 దశల్లో జరుగుతాయి. సమఉష్ణోగ్రత వ్యాకోచం అంటే చెప్పాను కదా, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా వ్యాకోచించింది. స్థిరోష్ణ వ్యాకోచం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వ్యాకోచించింది. సమఉష్ణోగ్రత సంకోచం, సమఉష్ణోగ్రత అంటే ఇక ఇలాగ అడ్డగా ఉండే గీతలు, స్థిరోష్ణ కంటే ఇలాగ ఇంచుమించుగా నిలువుగా ఉండే గీతలు అనమాట. స్థిరోష్ణకు వాలు ఎక్కువగా ఉంటుందని, సమఉష్ణోగ్రతకు వాలు తక్కువగా ఉంటుందని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 4 పద్ధతుల్లోనే జరుగుతాయి అన్నమాట. అందులో మనం ఏం చేద్దామంటే ఒక మూల ఆదర్శ వాయువుని తీసుకుందాం, సిలిండర్లో తీసుకుందాం. ఒక మూల ఆదర్శ వాయువుని కానీ తీసుకున్నాం అనుకో, N వాల్యూ 1 అని అర్థం. కాబట్టి ఈ 4 దశల్లో ముందు ఇది సైరేడియం పెడదాం. సమఉష్ణోగ్రత వ్యాకోచం కాబట్టి సమఉష్ణోగ్రత ప్రక్రియ కదా మొదటిది. అందుకని ఈ ప్రక్రియలో T1 స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వ్యవస్థ యొక్క పీడనము ఘనపరిమాణాలు వరుసగా P1 V1 నుండి P2 V2కు మారినాయని అనుకుందాం అన్నమాట. ఇది ఇప్పుడు ఈ సందర్భంలో ఏం జరుగుతుంది అనేది నేను మొత్తం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఒకసారి అది నోట్స్ రాసుకోండి. అయితే మొత్తం మనకి కారణాలు హీట్ ఇంజిన్ ఈ 4 స్టెప్పుల్లో జరుగుతాయని చెప్పాము. సో ఈ డెరివేషన్ రావాలంటే 2 ఫార్ములాలు మనకు గుర్తుంటే చాలు. ప్రెజెంట్ అయితే ఐసోథర్మల్ అంటే సమఉష్ణోగ్రత ప్రక్రియ, ఎడియాబాటిక్ అంటే స్థిరోష్ణ ప్రక్రియ. ఇగో 2 ఎడియాబాటిక్లు ఉన్నాయి, 2 ఐసోథర్మల్ ఉన్నాయి. ఎక్స్పాన్షన్ కంప్రెషన్ అని వదిలేండి, సంకోచమా వ్యాకోచాలా అని వదిలేండి. ఐసోల్ 2 ఉన్నాయి, ఎడియాబాటిక్ 2 ఉన్నాయి. ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఎప్పుడైనా సరే W ఫార్ములా RT log E V2/V1 అన్నమాట. దీనికి డెరివేషన్ ఆల్రెడీ చేసాం ముందు క్లాస్, కావాలంటే ఆ వీడియోస్ వెళ్ళి చూడండి. W RT log V2/V1. మీరు జాగ్రత్తగా గమనించండి, రెండోసారి వచ్చిన వాల్యూమ్ పైన ఉంది, అంటే రెండోసారి వచ్చిన ఘనపరిమాణం పైన, మొదటి ఘనపరిమాణం ఏమొచ్చి కిందన ఉంటుంది. సూత్రం గుర్తుపెట్టుకునే విధానం,
రెండో ఘన పరిమాణం పైన, రెండవ వాల్యూమ్ ఏమో పైన, ఫస్ట్ వాల్యూమ్ కిందన ఉంది. ఇది ఐసోథర్మల్ ప్రాసెస్. సమ ఉష్ణోగ్రత ప్రక్రియకి ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. RT log E V2/V1. ఏడియాబాటిక్ ప్రాసెస్ లో వచ్చేసరికి ఐసోల్ 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఐసోల్ 2 సమ ఉష్ణోగ్రత ప్రక్రియ. ఏడియాబాటిక్ 2 ఉన్నాయి. ఏడియాబాటిక్ ప్రాసెస్ లో W ఫార్మ్ ఏమని రాబట్టాము ఇంతకు ముందు? R/Γ-1 T1 - T2 అని రాబట్టాం. దీనికి సూత్రాన్ని ఆల్రెడీ రాబడేసాం మనం. ఆల్రెడీ దీనికి రాబట్టాం. ఇది ఏడియాబాటిక్ ప్రాసెస్, స్థిరోష్ణ ప్రక్రియకి సూత్రం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికంటే 1 మోల్ గ్యాస్, 1 మోల్ ఆఫ్ గ్యాస్. అందుకని ఒకవేళ n మోల్ ఉన్నాయనుకో, ఇక్కడ n వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ n వస్తుంది. ఆల్రెడీ ముందే మనం కన్సిడర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ అని మనం రాసేసాం. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఈ 4 స్టెప్పుల్లో ఏం జరుగుతుందో మనం మాట్లాడుతున్నాం. ఆ 4 స్టెప్ని చాలా స్లోగా చెప్తున్నాను, టైం ఎక్కువైనా సరే. సో ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఓ పక్కన రాసుకోండి. రెండో వాల్యూమ్ పైన వస్తుంది, మొదటి వాల్యూమ్ కింద వస్తుంది అన్నది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఐసోథర్మల్కి. రెండోది మొదటి ఉష్ణోగ్రత ముందు ఉంటుంది, రెండోది వెనకాల ఉంటుంది. ఇక్కడ ఏది ఏడియాబాటిక్ స్థిరోష్ణ ప్రక్రియకి R/Γ-1, గామా 1 కన్నా పెద్దదని చెప్పాను మీకు. సో Γ-1 ఈ సూత్రాలు అంతా గుర్తుపెట్టుకోండి. చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో ఇందాక మీకు దీని ముందే డిస్కస్ చేశాను. PV డయాగ్రామ్ లో ఇలా గ్రాఫ్ ఉంటుందని చెప్పాను. ఏడియాబాటిక్ వచ్చేసరికి గ్రాఫ్ ఇలా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఆ 4కి కలిపి గ్రాఫ్ ఎలా ఉంటుందో కొద్దిగా పెద్ద డయాగ్రామ్ చూపిస్తానని చెప్పాను కదా, అది ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది A, ఇది B. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే సమ ఉష్ణోగ్రత వ్యాకోచ్. సో A నుండి B మధ్యలో ఏ భాగం దగ్గర అయినా సరే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత ఎంత అంటే T1 అన్నమాట. ఇక్కడ రాశాను నేను ఆల్రెడీ. ఈ ఏరియాలో ఉష్ణోగ్రత అంతా T1. అందుకని ఇక్కడ పీడనం ఏమో P1, ఘన పరిమాణం ఏమో V1. అవసరమైతే ఇక్కడ టెంపరేచర్ కావాలనుకుంటే రాసుకోవచ్చు. మ్యాటర్లో అయితే నేను రాయలేదు. ఇక్కడ T1 అని పెట్టుకోవచ్చు. దీని నిరూపం అన్నమాట. అలాగే ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏం జరిగింది? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అయింది, అంటే వ్యాకోచం చెందింది. సో వ్యాకోచం చెందింది కదా, దీని పీడనం కలపడం మారితే కదా P2 V2. ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఇక్కడ T1 ఉంటుంది. ఎందుకని? సమ ఉష్ణోగ్రత వ్యాకోచం కాబట్టి. అందుకే ఇక్కడ ఏమైందంటే నాకు T1 అని రాశాను. రాయకపోయినా ప్రాబ్లం లేదు, గుర్తుపెట్టుకో. తర్వాత వచ్చేసరికి ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఇంకా పొడవు వెళ్తుంది కాబట్టి దాని వాల్ ఎలా కదా ఉంటుందని చెప్పాను. సో ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో ఎవరు స్థిరంగా ఉంటారంటే ఇందులో Q స్థిరం, ఉష్ణం స్థిరం, ఉష్ణోగ్రత మారిపోతుంది. అంటే ఇక్కడ ఉష్ణోగ్రత అంతా B అనే పాయింట్ దగ్గర T1, మరి C అనే పాయింట్ దగ్గరికి వస్తే ఉష్ణోగ్రత మారిపోతుంది కదా, అంటే T2. మరి పీడనం ఘన పరిమాణాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి కాబట్టి దీని కోఆర్డినేషన్ రాసేటప్పుడు P3 V3 T2 అని రాయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఏడియాబాటిక్ లో అంటే రెండోది ఏడియాబాటిక్ అంటే స్థిరోష్ణ ప్రక్రియలో B బిందువు దగ్గర P2 V2 T1 ఉంటే P3 V3 T2 అయింది. ఇక్కడ Q కాన్స్టెంట్ అన్నమాట, ఉష్ణం స్థిరంగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఏమని ఇచ్చాడు? ఐసోథర్మల్ కంప్రెషన్ ఇచ్చాడు. కంప్రెషన్ అంటే సంకోచం అన్నమాట. సమ ఉష్ణోగ్రత సంకోచం. ఇది వ్యాకోచం అంటే ఇలా వెళ్ళినప్పుడు, సంకోచం అంటే ఇలా రావాలన్నమాట. అందుకని ఇక గ్రాఫ్ ఇలాంటి గ్రాఫే ఎలా వచ్చింది. ఈ బిందువుని D అన్నమాట. ఇక్కడ పీడనం ఏమో అంటే ప్రెజర్ P4, ఘన పరిమాణం వాల్యూమ్ V4. ఇది సమ ఉష్ణోగ్రత. ఐసోథర్మల్ కదా అన్నాం. ఐసోథర్మల్ మూడోది.
ఐసోథర్మల్ అన్నాం కాబట్టి ఉష్ణోగ్రత స్థిరం అనమాట. ఇక్కడ T2 ఉంటే ఇక్కడ కూడా T2ఏ, అందుకని ఇక్కడ నేను T2 అని రాస్తాను. రాసాక తర్వాత ఏమో వాళ్ళు ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ లో కంప్రెషన్ జరగాలి. కంప్రెషన్ అంటే ఏంటి? ఇందాకేమో వ్యాకోచించింది, ఇలా వెళ్ళింది అంటే ఇటు వచ్చింది, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి, ఇలా వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఏ దగ్గర భయం ఉన్నటువంటి సిస్టము బికి వెళ్ళి బి నుండి సికి వచ్చి సి నుండి మళ్ళీ డికి వెళ్ళి మళ్ళీ మొదటి పొజిషన్కి వచ్చింది. అంటే ఒక చక్రం కంప్లీట్ అయింది. ఒక చక్రం, ఒక సైకిల్ అని మాట, దీన్ని ఒక సైకిల్ అంటాం. అందుకని దీన్ని రివర్సిబుల్ ప్రాసెస్ అంటాం, చక్రీయ ప్రక్రియ అని అంటాం అన్నమాట. సో అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. ఇక ఇక్కడ ఏబి తెలుగులో వచ్చేసరికి సమ ఉష్ణోగ్రత వ్యాకోచము ఏబి అని పేరు పెట్టుకుంది. లెట్ us కన్సిడర్ ఇది ఐసోథర్మల్ కాబట్టి ఏది స్థిరంగా ఉంటుంది? ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అందుకని లెట్ us కన్సిడర్ at a constant temperature T1 if the present volume of the system can be changes from A V1 V1 to B P2 V2 as shown in figure. అంటే T1 అనేటువంటి స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వ్యవస్థ యొక్క పీడనము ఘనపరిమాణాలు వరుసగా A P1 V1 నుంచి B P2 V2 కి మారినాయి అని అనుకుందాము. అదే రాశాను. ఓకేనా? ఈ సందర్భంలోని వ్యవస్థకు మనం ఏం చేసామంటే Q1 అనేటువంటి ఉష్ణాన్ని ఇవ్వాలి. ఎప్పుడైనా ముందే ఉష్ణాన్ని ఇవ్వాలన్నమాట. Q1 అనేది అదే రాశాం. ఇన్ దిస్ కేస్ Q1 హీట్ సప్లై టు ద సిస్టమ్. ఈ సందర్భంలో ఈ వ్యవస్థకి Q1 అనేటువంటి ఉష్ణరాశిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొంతవరకు జరుగుతుంది కదా, మరి ఇక్కడ నుండి ఇక్కడికి వ్యవస్థ ఎక్స్పాండ్ అయింది, వ్యాపించింది అంటే కొంతవరకు జరగాలి కదా. ఆ పనిని మీరు W1 ఆర్ Q1 అని అనుకుంటే, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఘనపరిమాణాలు ఎన్ని ఉన్నాయి? రెండు. V1 ఒకటి ఉంది, V2 ఒకటి ఉంది. V1 మొదటి ఘనపరిమాణం అవుతుంది, V2 రెండో ఘనపరిమాణం అవుతుంది. ఇది ఏ ప్రాసెస్? ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ప్రాసెస్ లో W కింద మీకు ఫార్ములా చెప్పాను నేను, RT × log. రెండో ఘనపరిమాణం పైన వస్తుంది, మొదటి ఘనపరిమాణం కింద వస్తుంది అని చెప్పాను. రెండో ఘనపరిమాణం ఎవరు? V2. మొదటి ఘనపరిమాణం ఎవరు? V1. అందుకని Q1 RT కదా. T బదులు ఇక టెంపరేచర్ ఎంత ఉంది? ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ గీత మొత్తం మీద ఎక్కడైనా టెంపరేచర్ T1. అందుకని ఇక్కడ నేను ఏమని రాయాలి? RT1. ఇక్కడ ఏమని రాయాలి? RT1 log E V2/V1 అన్నమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇదేంటి? సమ ఉష్ణోగ్రత వ్యాకోచం ఒకటో సైడ్ హెడ్డింగ్ అయింది. ఇప్పుడు నేను బోర్డు చెప్పేస్తాను, కానీ ఈ ఫార్ములాని మీరు దగ్గర రాసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ అడుగుతాను. ఇది ఈక్వేషన్ 1 అన్నమాట. W1 అన్నా Q1 అన్నా ఈక్వేషన్ 1 ఇదే. సో ఈక్వేషన్ 1 అని పెట్టుకొని రెడీ ఉంచుకోండి. ఎందుకంటే నేను చెప్పేస్తాను కాబట్టి మళ్ళీ నాకు బోర్డు మీద ఇది కనబడదు, మీరే చెప్పాల్సి ఉంటుంది. ఓకేనండి? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది అవసరం లేదు, ఆల్రెడీ ముందు వీడియోలో ఇది చూపించాను. ఇక ఇక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియం ఇది, తెలుగు మీడియం ఇది, డయాగ్రామ్ ఏం చేసి మనం ఫస్ట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ దానికి వచ్చేసరికి W1 = Q1 RT1 log E V2/V1 ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చేసాం. ఇది క్లియర్. ఇది ఆల్రెడీ మీ నోట్స్ రాశాను కాబట్టి మళ్ళీ రాసికండి, ఇది మొత్తం బోర్డు కనబడుతుందని. రెండోది వచ్చేసరికి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ BC అన్నమాట. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్లో వచ్చేసరికి Q స్థిరం, అంటే ఉష్ణం అనేది స్థిరం అన్నమాట. ఇందులో ఉష్ణోగ్రత మారిపోతుంది. అందుకనే ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్, దీన్ని స్థిరోష్ణ వ్యాకోచం అంటాం. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఉష్ణం స్థిరం, Q స్థిరం. కానీ ఇక్కడ ఉష్ణోగ్రత T1 ఉంది, ఇక్కడ ఉష్ణోగ్రత T2 ఉంది. కానీ పీడనము ఘనపరిమాణం P2 V2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఏమైంది? P3 V3 కింద మారిందనమాట. సో దాన్నే ఇక్కడ రాశాను చూడండి. ఒకటి వచ్చేస్తే చాలండి మనకి మ్యాటర్ రాసేయచ్చు. In this process at constant heat, if the pressure and volume of the system can be changes from
BP2V2T1 అదే రాసేది చూడండి, BP2V2T1 టు CP3V3T2 యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఆ ఫిగర్లో కూడా కనబడుతుంది. ఇన్ దిస్ కేస్ ఇందాక చెప్పాను మీకు, ఎడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఫార్మ్ ఏమని చెప్పాను, W2 R/γ-1. ఇది గామా -1 మొదట ఉష్ణోగ్రత మొదట ఉంటుంది, T1 - T2 అనమాట. ఉష్ణోగ్రత ఏదైతే మొదట ఉష్ణోగ్రత ఉందో అది మొదట రాయాలి, రెండోది వెనకాతలు రాయాలి. ఇది ఎడియాబాటిక్ ప్రాసెస్ గామా -1 ఉన్నప్పుడు. ఓకేనండి. అదే ఐసోథర్మల్ ప్రాసెస్లో వచ్చేటప్పుడు రెండో గణ పరిమాణం పైన ఉండాలి, మొదటి గణ పరిమాణం కింద ఉండాలి. ఇది ఎక్కడైతే ఉష్ణోగ్రత ఉందో, ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో ఇక్కడ కానీ T1 కదా ఉంది, అందులో ఫార్ములాలో T1 వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఈక్వేషన్ 1 అయింది, ఇదేమో ఈక్వేషన్ 2 అయింది. ఇప్పుడు ఈ పార్టంగా అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ తర్వాత ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కానీ దీని తర్వాత ఇది రాయండి. ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం. ఒకటోది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ వ్యాకోచము, అలాగే ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే సంకోచం, రెండు అయిపోయింది. ఇప్పుడు ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ తీసేసి కంప్రెషన్ కదా, అంటే ఇక ఎలాగనమాట. ఇది అంటే ఇది ఎవరు, CD అనమాట. కాబట్టి ఇక్కడ CD అని రాస్తాం. ఇది మూడోది, థర్డ్ది. సేమ్ లెట్ us కన్సిడర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎంత ఉంది, ఇక్కడ కానీ T2 ఉంది. అందుకే ఇక్కడ T1 తీసేసి ఏంటి రాయాలి, T2 అన్నమాట. ఇఫ్ ద ప్రెజర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ సిస్టమ్ కెన్ బి చేంజెస్ ఫ్రమ్, ఇక్కడ పాయింట్ ఎవరు, C కదా. C అంటే ఎంత, P3V3T2. సో అందుకని ఇక్కడ C వచ్చేసరికి P3V3T2 2. ఇక్కడ ఏమవుతుంది, P4V4T2. T2 రాసినా రాయకుండా ప్రాబ్లం లేదు. యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇన్ దిస్ కేస్ Q2 అనేటువంటి దాన్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట. Q1 హీట్ అన్న దగ్గర Q2 హీట్ రిజెక్టెడ్ ఫ్రమ్ ద సిస్టమ్ అన్నమాట. అంటే Q2 అనేది అంటే మీకు ఐసోథర్మల్లో ఒకటి వచ్చేసింది అనుకోండి, రెండోది వస్తుందంటే ఇక్కడ మీకు తెలిమేడలో వచ్చేసరికి సమఉష్ణోగ్రత సంకోచం అన్నమాట. ఈ ప్రక్రియలో T1 ఉంది కదా, T1 తీసి మీకు ఆల్రెడీ నోట్స్ నేను చూపించేసానులేండి. అందులోని T1 తీసి T2 స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వ్యవస్థ యొక్క పీడనము ఘనపరిమాణాలు వరుసగా ఇక్కడ ఏమొస్తుంది, P3V3 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ P4V4 వస్తాయి. మారినాయి అనుకుందాం. ఈ వ్యవస్థలో Q1 ఉష్ణరాశి అందించబడుతుంది కదా, Q2 అనేటువంటి ఉష్ణరాశిని బయటకు వదులుతుంది అనమాట అని రాస్తాం. నేను ఇక్కడ రాయలేదు, మీ నోట్స్ మీద చూసుకోండి. ఓకేనండి. ఈ సందర్భంలో జరిగినటువంటి పనికి మనం మాట్లాడుకుందాం. ఇన్ దిస్ కేస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వర్క్ డన్ ని W3 అందాం. ఎందుకని, ఇది మూడోది కాబట్టి W3 ఈజ్ ఈక్వల్ టు, ఇంక ఇక్కడ ఏముందో Q1 అని ఏముందో R, ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంది T2 కదా, ఇది మూడోది కాబట్టి అందుకని ఇక్కడ T2 అన్నారు. ఫార్ములా ఇందాక నుంచి నేను చెప్తున్నాను, రెండో గణ పరిమాణం పైన ఉండాలి, మొదటి గణ పరిమాణం కింద ఉండాలి. ఇక్కడ నుండి కదా మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి రెండో గణ పరిమాణం ఎవరవుతారు, V4 అవుతుంది. మొదటి గణ పరిమాణం ఎవరవుతారు, V3 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫార్ములాలోకి వచ్చేసరికి ఇక్కడ V4 వస్తుంది, ఇక్కడ V3 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అన్నమాట. అర్థమైందండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాయాలి. తెలుగు మీడియం నోట్స్ ఆల్రెడీ మీకు ముందు పెట్టేశాను, చూసుకోండి. ఇది
ఇది మూడోది. నాలుగోది వచ్చేసరికి మనకి ఇది నాలుగోది. ఇందాక మనం ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అని రాశాం కదా, ఇప్పుడు ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ తీసేసి కంప్రెషన్ ని మనం DAతో చూపిస్తాం. ఇన్ దిస్ ప్రాసెస్ ఎట్ కాన్స్టెంట్ హీట్, ఇక్కడ కూడా హీట్ కాన్స్టెంట్. If the pressure and volume of given system can be changes from D ఎంత ఉంది, D P4 V4 T2, ఇక్కడ D రాద్దాం, P4 V4 T2 టు ఇక్కడ ఎంత A వచ్చేసరికి P1 V1 T1 as shown in figure. In this case, work done W2 is equal to R by gamma minus 1. ఇందాక నేను చెప్తాను కదా, మొదట టెంపరేచర్ మొదట వస్తుంది, రెండోది వెనకాతలు వస్తుంది ఎడియాబాటిక్. ఇప్పుడు ఇందులో మొదటి టెంపరేచర్ ఎవరు, T2. ఎందుకంటే మనం వెళ్ళేది DA కదా, DA కాబట్టి మొదటి టెంపరేచర్ T2, రెండో టెంపరేచర్ ఎంత T1. అందుకని నేను ఇక్కడ రాసేటప్పుడు R by gamma minus 1 T2 మైనస్ T1 అని రాయాలన్నమాట. రాసామా? ఇది ఆల్రెడీ నోట్స్ రాస్తారు కదా ఇది. సో దీన్ని కూడా చెప్పేద్దాం, దీన్ని కంటిన్యూ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, W4 అన్నమాట. ఇది W4 is equal to గామా బై, లేకపోతే ఒక పని చేద్దాం, మైనస్ కామన్ తీసాను. మైనస్ కామన్ తీసేస్తే ముందు మైనస్ వస్తుంది, R by gamma minus 1 T1 మైనస్ T2 అన్నమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇలా మొత్తం మనకి ఎంత వచ్చిందంటే 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ అంటే మొత్తము జరిగిన పని, W అనుకుంటే W is equal to W1 plus W2 plus W3 plus W4 అన్నమాట. మొత్తం జరిగిన పని. W1 అంటే ఈక్వేషన్ 1లో ఉంటుంది చూసుకోండి, W2 ఈక్వేషన్ 2లో, W3 ఈక్వేషన్ 3లో, W4 ఇగో ఇక్కడ ఉంది, ఉంటాయో మీరు చూసుకోండి. ఇప్పుడు W is equal to ఈక్వేషన్ 1లో ఏమైనా వచ్చింది మనకి, RT1 log V2 by V1. నేను నోట్స్ చూసుకొని రాయండి, నాకు తెలుసు కాబట్టి రాయేస్తున్నాను. RT1 log E V2 by V1 అన్నమాట. W2 ఎంత వచ్చింది, R by gamma minus 1 T1 minus T2 అని వచ్చింది. ఏది W2. W3 ఎంత వచ్చింది, R T2 log V4 by V3 అని వచ్చింది. ఇది W3 వరకు రాశాం, ఇది కూడా చెప్పేద్దాం. W4 ఇక ఇక్కడ ఆల్రెడీ పైన కనబడుతుంది కదా, దీన్ని కూడా రాశారు, మైనస్ R by gamma minus 1 T1 మైనస్ T2 అన్నమాట. మొత్తం పని అన్నమాట. W పెడుతున్నాం మనం ఇప్పుడు వరకు, W1 రాసాం, W2 ఏమో రెండో ఈక్వేషన్, W3 రాసాం, W4 రాసాం. ఇప్పుడు ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్ కాబట్టి రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ దాకా రాసేది వరుసనే. ఈక్వేషన్ 4వ ప్రాసెస్ నుండి ఇక్కడ వరకు రాసేయండి, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈ పదం క్యాన్సిల్ అయిపోగా మనకి ఎన్ని మిగిలే, రెండు మిగిలే. ఆ రెండు రాసేస్తున్నాను. W is equal to RT1 log E V2 by V1. అయితే
కింద రెండు టర్మ్స్ కొట్టేసిన తర్వాత మనకి ఏం డబ్ల్యూ ఈక్వల్ RT1 log E V2/V1 RT2 log V4/V3 ఈక్వేషన్ 5 ఇచ్చాడు. ఎఫిషియన్సీ ఫార్ములా వర్క్ డన్ బై గివెన్ హీట్ అని ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. దానికి W/Q1. ఇక్కడ W అంటే ఇక్కడ వచ్చింది చూసారా, అంటే ఈక్వేషన్ 5. Q1 అంటే ఈక్వేషన్ 1లో ఉంటుంది చూడండి. అందుకని ఇక్కడ 1 and 5 W ప్లేస్లోనేమో ఇదంతా రాశాను చూడండి. ఏటా ఈక్వల్ టు ఇదేమో ఏటా, ఎఫిషియన్సీని ఏటాతో చూపిస్తాం. వర్క్ డన్ అంటే W అంటే ఇదంతా ఇక్కడ రాశాను. బై Q1 అంటే ఈక్వేషన్ 1లో ఉంటుందా, ఈక్వేషన్ రాశాను చూడండి కావాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే ఇది బై ఇది అనేది ఒక టర్ము, ఇది బై ఇది అనేది ఒక టర్ము, అలా విడగొడేసారు. మధ్యలో ప్లస్గా రాశారు. ఈ టర్ము పోయింది. ఈ రెండు పోయి మనకి ఎంత మిగిలిందంటే 1 మిగిలింది. అదే ఇక్కడ రాశారు. ఆర్కి పోయింది T2/T1. ఇక T2/T1 log V4 ఈ రెండు పదాలు యాజిటీజ్గా రాశాను. ఈ ఏటలో రాశారు. ఈసారి ఏం చేద్దాం అంటే ఇది నా కన్వీనియంట్ కోసం దీన్ని పైకి మార్చాలనుకున్నాను. V3/V4 కావాలి నాకు. అందుకు V3/V4 వచ్చేటట్టుగా మార్చేసాను. అలా మార్చాలంటే పైన ఏంటి వస్తుంది అంటే -1 వస్తుంది అన్నమాట. అందుకని ఇది -1 వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ మైనస్ ఏమో ఈ ముందుకు వచ్చి లాగర్దాం ఉన్నది అనుకోండి, లాగర్దాం ముందుకి మైనస్ వచ్చేద్ది, పవర్లో ఉన్నది ముందుకు వచ్చేద్దని మీ అందరికీ తెలుసు. అందుకని 1 ఈ -1 ముందుకు వచ్చేస్తే ప్లస్ ఏమైపోతుంది T2/T1 log E V3/V4 log E V2/V1 అన్నమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 కదా ఇచ్చాం, 6. దీన్ని గుర్తుపెట్టుకోండి అందాక. ముందు ఇదంతా రాసండి. తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇదే డెరివేషన్. మీకు కావాలంటే తెలుగు మీడియం నోట్స్ ఇస్తాను. చూడండి, ఈక్వేషన్ 6ని అలా ఉంచండి. దీంతో మన పని ఉంది అందాక అలా ఉంచుదాం. ఇప్పుడు ఎడియాబాటిక్ ప్రాసెస్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? స్థిరోష్ణక ప్రక్రియలు 2 ఉన్నాయి. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షను, ఎడియాబాటిక్ కంప్రెషను. స్థిరోష్ణక వ్యాకోచము, స్థిరోష్ణక సంకోచము. కాబట్టి ఫర్ adiabatic expansion, for adiabatic expansion from figure BC represents adiabatic expansion. adiabatic expansion లో ఇంతకు ముందు మీకు ఆధార రాబట్టాను. T(V⁻⁻1) కాన్స్టెంట్ అనేటువంటి ఒక ఫార్ములాని డెరైవ్ చేసాం. దీని ముందు క్లాసులో మీరు చూసుకోండి. T(V⁻⁻1) కాన్స్టెంట్. కాబట్టి ఫ్రమ్ ఫిగర్ BC రిప్రజెంట్స్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. T1 V1. TV ఈ రెండే ఉన్నాయి. అంటే BC అనేటువంటిది స్థిరోష్ణ వ్యాకోచాన్ని సూచించింది. స్థిరోష్ణ వ్యాకోచంలో స్థిరోష్ణ ప్రక్రియ అయితే చాలు T(V⁻⁻1) కాన్స్టెంట్ అన్నమాట. మనం ఇక్కడ 2 పదాలు ఆలోచించాలి. T, V రెండే 2 ఆలోచించాలి. సో T అంటే ఇక్కడ ఎంత ఉంది? T1 ఉంది. ఇక్కడ T1. ఇక్కడ ఎంత ఉంది? V2 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి T2 ఉంది. ఇక్కడంతా V3 ఉంది. ఈ ఫార్ములాకి అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే ఫర్ BC కర్వ్ అంటే BC వక్రానికి ఏమవుతుంది? T అంతా B దగ్గర, T B దగ్గర ఎంత? T1. B దగ్గర V ఎంత? V2 (Γ-1).
ఈజ్ ఈక్వల్ టు సి దగ్గర టీ ఎంత టీ వి ఎంత V3 గామా మైనస్ 1. సో ఈ T2ని ఎక్కడ తీసుకోండి, దీన్ని ఇటు తీసుకోండి. ఆవిడేమవుతుంది T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది చూడండి, ఇది అటే కదా వెళ్ళిపోతుంది V3 బై V2. ఇక్కడ గామా మైనస్ 1 ఉంది, ఇక్కడ గామా మైనస్ 1 ఉంది కాబట్టి గామా మైనస్ 1 అని రాసేసుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 7 ఇచ్చింది. అలాగే డిఏ ఏమి తెలియజేస్తుంది, డిఏ ఏడియాబాటిక్ కంప్రెషన్ తెలియజేస్తుంది. ఏడియాబాటిక్ కంప్రెషన్ ఫార్ దాన్ని ఏమంటాం డిఏ కర్వ్. డిఏ కర్వ్ డిఏ కర్వ్ ఇదే ఫార్ములాని మనం వాడేస్తే ఇదే ఫార్ములాని ఏమని రాయొచ్చు, డి దగ్గర ఎంత ఉంది T2 V4 ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం T2 V4 గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర ఎంత ఉంది T1 V1 అందుకని T1 V1 గామా మైనస్ 1 అన్నమాట. ఈ T2 ఇటే పట్టుకోండి, దీన్ని ఇటే తెచ్చి అప్పుడు మనకి ఏమవుతుంది V4 ఇది ఇటు వచ్చింది అనుకోండి V1 రెండింటికి గామా మైనస్ 1 ఉన్నది కాబట్టి గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది అటే వెళ్ళిపోద్ది T1 బై T2 అన్నమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 8. ఇది ఇలా ఇక్కడ రాసుకోండి, అది ఆల్రెడీ రాశారు మీరు, ఇది రాశారు. ఇప్పుడు 7, 8 నుంచి చూసుకున్నట్టయితే ఫ్రమ్ 7 and 8 7, 8 నుంచి 7 వాల్యూ T1 బై T2 8 వాల్యూ కూడా T1 బై T2 సో T1 బై T2 వాల్యూస్ ఎలా ఉంటే అప్పుడు ఈ రెండే అవుతాయి ఈక్వల్ అవుతాయి. అప్పుడు V3 బై V2 V4 by V1 whole power gamma minus 1. Both sides gamma minus 1 కొట్టేస్తే మనకి ఏమి మిగిలింది V3 by V2 is equal to V4 by V1 మిగిలింది అన్నమాట. సో ఈసారి ఏం చేద్దాం అంటే ఈ V4ని ఇక్కడ తెచ్చాడు, ఇది దీనికి ఎందుకు వచ్చేది, దీన్ని ఏమో ఇక్కడ పట్టుకుపోతుంది. ఆవిడేమవుతుంది V3 by V4 is equal to ఇక్కడ వెళ్ళిపోయింది అనుకో V2 by V1. ఇది ఈక్వేషన్ నెంబర్ 9 అన్నమాట. 9 ఫ్రమ్ 6 and 9 6 and 9 ఇక ఇందాక మీకు 6 రాసుకోమని చెప్పాను కదా, ఇది 6 అన్నమాట. ఇందులో మీకు ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమన్నా V3 by V4 ఉంది, V3 by V4 ఇక్కడ ఏమవుతుంది V3 by V4. సో V3 by V4 అన్న V2 by V1 అన్న రెండు ఏమయ్యాయి ఈక్వల్ అయ్యాయి. అంటే దీని ప్లేస్లోనే ఏం రాయొచ్చు V2 by V1 రాయొచ్చు కదా. అలా రాసేస్తే అప్పుడు నాకు ఏమవుతుంది ఏటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 by T1 లాగ్ ఈ V3 by V4 బై కింద ఇది ఎంత ఉంది లాగ్ ఈ V2 by V1. ఇదే కదా ఫార్ములా. ఇందులో ఈ V3 by V4 బదులు ఈ ఫార్ములాకు బదులు V2 by V1 అయ్యాను. దీనికి బదులు నేను ఏం రాశాను V2 by V1 కింద ఎలాగా అలాగే ఉంది. ఇప్పుడు ఈ పదం ఎలా ఉన్నాయి ఒకేలా ఉన్నాయి కదా, కొట్టేస్తే మనకి ఏం వచ్చింది డేటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 by T1 వచ్చింది. ఇది ఎఫిషియన్సీ ఫార్ములా అన్నమాట. సో కార్నాడ్ ఉష్ణ యంత్రం యొక్క ఎఫిషియన్సీకి ఇది ఫార్ములా అవుతుంది. ఓకేనా. సో నోట్స్ మొత్తం ఇలా అలా కంటిన్యూస్ దాని కంటిన్యూస్ ఇక్కడి వరకు రాసేయండి. లోపాలు ఇవి కూడా రాసుకోండి.
ఈ కార్నాట్ ఉష్ణయంత్రానికి డిమెరిట్స్ కూడా ఉన్నాయి, లోపాలన్నమాట. లోపాలు ఏంటంటే కార్నాట్ హీట్ ఇంజన్ ఈజ్ an ideal engine cannot be released in actual practice due to the following reasons అన్నమాట. ఈ కార్నాట్ ఇంజిన్ అనేది మామూలుగా ఒక ఆదర్శమైనటువంటి ఇంజిన్ అనమాట. ఇది నిజ జీవితంలో ప్రయోగ పద్ధతిలో ఆల్రెడీ వెరీ స్టార్టింగ్లో చెప్పాను, నిజ జీవితంలో దీన్ని నిర్మించడం అసాధ్యం. ఎందుకంటే ఇది ద్విగత యంత్రం అన్నమాట. ద్విగత ప్రక్రియ అనేది జరగాలి అంటే విస్కాసిటీ, అలాగే నిరోధం, విద్యుత్ నిరోధం అంటాం, అలాగే తదితర నిరోధం అన్నాం కదా, విద్యుత్ అంటే రెసిస్టెన్స్ అంటాం, తదితర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి లేకుండా ఒక వ్యవస్థ అనేది ఉండాలి. అలా ఉండడం సాధ్యం కాదనమాట. అందులో రెండో పాయింట్ వచ్చేసరికి ఇన్ దిస్ ఇంజన్ ప్రాసెస్ మస్ట్ టేక్స్ అట్ స్లో ప్రాసెస్. ఇది నెమ్మదిగా జరుగుతుంటేనే ఈ పద్ధతి జరుగుతుంది. ద్విగత ప్రక్రియ అనేది చాలా నెమ్మదిగా జరగాలి, అలా అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది. ద బేస్ ఆఫ్ ద సిలిండర్ ఆఫ్ ద ఇంజన్ ఎజ్యూమ్డ్ టు పెర్ఫెక్ట్ ఇన్సులేటర్, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ డైలీ లైఫ్ అనమాట. అంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నాం అంటే ఇంజిన్ తయారు చేసేటప్పుడు పెర్ఫెక్ట్ ఇన్సులేషన్ అయి ఉండాలి అని చెప్తున్నాం. నిజ జీవితంలో పెర్ఫెక్ట్ ఇన్సులేషన్ అనేది ఉండదు అనమాట. అలాగే నాలుగోది వచ్చేసరికి ఇఫ్ ద ఇంజిన్ ఈజ్ స్లో వర్కింగ్ ఇట్ మే బీ నో యూజ్ ఇన్ డైలీ లైఫ్ అన్నమాట. ఒకవేళ కనుక నెమ్మదిగా జరిగితే ఉపయోగం ఏంటుందని మనకి నిజ జీవితంలో ఏ ఉపయోగం లేదు. ఎప్పుడైనా సరే ఒక ఇంజిన్ ఎందుకు తయారు చేస్తాం, స్పీడ్గా వెళ్తుందని తయారు చేస్తాం. ఒకవేళ కనుక అదే స్లోగా వెళ్తుంది అనుకోండి, అప్పుడు అది ఉన్నా మనకు అనవసరం కదా, దాని బదులు మనం నడిచి వెళ్ళిపోవడం బెటరు. ఇవి లోపాలన్నమాట. ఇవన్నీ కూడా జాగ్రత్తగా రాసుకోండి. డిమెరిట్స్. ఇక్కడతో ఈ ఎస్ఐ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.